ఓకే అయితే జోక్ చేస్తాను మళ్ళీ ఇంకో రాస్తారు ఇది రాసుకుని ఏం కాదులే నేను అన్ని తెగించున్నాను కానీ అయితే ఇదేనండి ఇది రియల్ గా జరిగింది చెప్తున్నా అంటే కేటీఆర్ చిన్న శ్రీశైలం యాదవ్ని నవీన్ యాదవ్ని బదలాం చేయడానికి కొన్ని కారణాలు కావాలి ఆ కారణాలు ఎలాంటివి ఎంపిక చేసుకొని కేటీఆర్ వీళ్ళిద్దరు బదలాం చేస్తున్నా చెప్తున్నా పై దేని దానికి చెప్పాలి పై నవీన్ యాదవ్ తండ్రి చిన్న దేని దానికి చెప్పాలి పై నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ఇదే బస్తీ వీళ్ళు జాయిజాతి ఉన్నది వాళ్ళకు ఇది అడవి ఇది మీరు ఎవ్వరు పుట్టలే నేను పుట్టుండవచ్చు ఇంకా చాలా మంది మెజార్టీ పుట్టలే కాపాడు వాళ్ళు కూడా గొర్రెలు కాపుకునేటోళ్ళు వాళ్ళు అంతే ఇది అడవిది ఇది ఒక పెద్ద అడవి ఈ అడవిలో వాళ్ళు ఈడ పుట్టిరు ఈడ పెరిగారు వాళ్ళ భూములు ఉన్నాయి ఈడ వాళ్ళకే భూములు ఉన్నాయి ఈడ ఒకటి నేను ఒక కార్యక్రమంలో ఉన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు కేటీఆర్ చిన్న శ్రీశైలాన్ని వాళ్ళిద్దరు బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు నేను ఒక కార్యక్రమం చేస్తున్నా వాడు బియ్యం తీసుకొని వచ్చాడు సార్ ఈ బియ్యం ముక్కిపోయినాయి సార్ అంటాడు నేను అధికారిని అడిగిన ఏంటి అంటే ఇవి పాత బియ్యం సార్ వాడు ఇప్పుడు పాత బియ్యాన్ని ఇప్పుడు పోయిన గవర్నమెంట్ బియ్యం సార్ ఇప్పుడు తెచ్చిన వాడు అని ఏదో అంటే పాత ఎప్పుడో తెచ్చింది సార్ లేదు బయట యాడో మునిగిపోయి ఉంటేగా పట్టుకొచ్చింది సార్ నేను ఆరా తీసిన అప్పుడే అయితే నేనేం చేసినంటే అదే టైంలో కొంత కోపం వచ్చింది కోపం వస్తుంది కదా అంటే బాగా తాగి ఉన్నాడు నువ్వు ఈ బియ్యం ఎట్లా సన్నయ్య దొడ్డి వచ్చినాయని కానీ ఏదో అంటున్నాడు వాడికి ఒళ్ళిందే వడుతున్నాడు చెంప మీద కొట్టినాడు కొట్టిన తర్వాత తెల్లారి పేపర్లో రాసేసాడు బాధ్యత గల్ల జగ్గారెడ్డి ఎమ్మెల్యే ఉండి చెంపగా అమాయకుడు వస్తే చెంప దెబ్బ కొట్టిన జగ్గారెడ్డి అని పెద్ద ఆర్టికల్ వచ్చింది ఇది చెంప చెల్లు అనిపించిన ఒక శాసనసభ నాయకుడు జగ్గారెడ్డి అని ఒక ఆర్టికల్ అదో పెద్ద ఏమంటుందని పేపర్ పాడుగా సెన్షియల్ గా పాడు కదా దానేదో ఆ పేపర్ రాసి మళ్ళీ చెప్తుందాను కదా వైరల్ అయింది బదలాం చేయడానికి వైరల్ అయింది కరెక్ట్ ఇది జగ్గారెడ్డి బదలాం చేయడానికి వార్త అయింది నేను నిజంగా అసలు వీడు ఎవరు నాయన అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే వాడిని టీఆర్ఎస్ పంపించింది ఈడ ప్రాబ్లం ఏమైంది వాడు ప్రతిపక్షుడు కదా వాడు మనమంత దూరం ఎందుకు ఆలోచన చేస్తాము ప్రతిపక్ష ముక్కిపోయిన బియ్యం